అనంతపురం జిల్లా కనుప్పలపాడులో కాల్పులు కలకలం రేగింది. యాకిడిలికోలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా నిందితుడు సర్వేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సర్వేష్ పై పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, పోలీసుల కాల్పులు నిందితుడికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? టీమ్ రీకన్స్ట్రక్షన్ కోసం రౌడీ షీటర్ నిందితుడు సర్వేష్ ను పోలీసులు చింతలాయపల్లి ఘాట్ కు తీసుకెళ్లారు. చింతలాయపల్లి కుందనకోట ఘాట్ కు తీసుకెళ్లిన సమయంలో పోలీసుల నుంచి నిందితుడు సర్వేష్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నిందితుడు సర్వేష్ పై 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో సర్వేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స నిమిత్తం సర్వేష్ ను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన సమయంలో గుట్టల్లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో మోకాలు ప్రాంతంలో గాయాలైనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా టీమ్ రీకన్స్ట్రక్షన్ సమయంలో ఈ విధంగా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడనే కోణంలో కూడా పోలీసులు లోతుగా అక్కడ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఏదైతే పెద్దవాడగూరు ఎస్ఐతో పాటు యాడికి కానిస్టేబుల్ కూడా కొంత గాయపడినట్లు కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఏదైతే సొంత బామర్ది బాలుడు హేమచంద్రను దారుణ హత్య చేయడంతో కుటుంబ సభ్యులతో పాటు యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బాలుడు హేమచంద్రను దారుణంగా హత్య చేసిన సర్వేష్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా నిన్నటి నుంచి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాలుడిని హత్య చేసిన సర్వేష్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, లేని సమక్షంలో ఖచ్చితంగా తామే కొట్టి చంపుతామంటూ కూడా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకునే సమయంలో పోలీసుల నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో పాటు హత్యలు చేసిన హత్య కేసులో నిందితుడుగా కూడా పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు సర్వేష్ ను ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే గతంలో కూడా ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు స్థానికులు కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అనే సరే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కాల్పుల కలకలం చెలరేగింది అని అనుకోవచ్చా? ఇప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? అతనికి ఆరోగ్యం అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నప్పటికీ కేవలం పోలీసులు కాళ్లకు మాత్రమే కాల్పులు జరపడంతో అతని ఆరోగ్యానికి ఎలాంటి ప్రాణాపాయం తప్పినట్లు పోలీసుల నుంచి సమాచారం అందుతోంది. అయితే నిందితుడు సర్వేష్ గతంలో కూడా పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బాలుడు హేమచంద్ర సొంత అక్క లలితను ప్రేమించి వివాహం చేసుకున్న నేపథ్యంలో కుటుంబంలో మనస్పర్ధలు రావడంతో ఎప్పటికైనా కుటుంబంలో ఒకరిని చంపుతానంటూ కూడా నిందితుడు సర్వేష్ పలుసార్లు కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు కూడా చెప్తున్నారు. ఈ సందర్భంలోనే సొంత బామర్ది 7 సంవత్సరాల బాలుడు హేమచంద్రను దారుణంగా హత్య చేయడంపై కోనుప్పలపాడు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా నిందితుడు సర్వేష్ ను ఎన్కౌంటర్ చేయాలి అంటూ కూడా డిమాండ్ వస్తుంది. లేని సమక్షంలో తామే కొట్టి చంపుతామంటూ కూడా గ్రామస్తులు నిన్నటి నుంచి కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పోలీసులు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.